కాబట్టి ఆలోచన చేసి ముఖ్యంగా ఆడవాళ్ళమ్మ స్త్రీలు మీరు రోజుకు ఖచ్చితంగా పొద్దున లేస్తే ఇల్లు శుభ్రపరచుకొని పూజ చేయండి. మీరు బయటికి వెళ్ళరు. మీకు చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఉదయాన్నే లేచి మీరు పూజ ఎలా చేసుకుంటారో పొద్దుతానం మీరు కష్టపడి ఇంట్లోకి వచ్చిన తర్వాత సాయంత్రం ఒక గంట సేపు బాబాసాహెబ్ సంబంధించినటువంటి ఈ మధ్యలో సీరియల్స్ టీవీలో వస్తున్నాయి, టీవీలు చదవండి, చూడండి. ఎందుకంటే బాబాసాహెబ్ను మీకు చదివేటువంటి అవకాశం ఒకవేళ అంటే మీరు చదువుకోలేకపోయి ఉండొచ్చు, కానీ ఆ సీరియల్ చూస్తే డాక్టర్ బాబాసాహెబ్ గారు ఎలాంటి కష్టపడ్డాడు, మన బతుకులను ఏ రకంగా తీర్చిదిద్దాడు అనేటువంటిది మీకు అర్థమవుతుంది. మీరు విషయం తెలుసుకొని మీరు చైతన్యం అయితే తప్ప ఈ జాతి బాగుపడదనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ, మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. వేల ఏల ఏమతలను వినలే కదా ఎవ్వరు, వేల ఏల మనవతలను వినలే కదా ఎవ్వరు, విన్న కూడా సాటి రారు అంబేద్కర్ ఎవ్వరు. మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. కాషాయపు జెండనెత్తి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన, కాషాయపు జెండలెత్తి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన, ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఆ దేవుళ్ళే మన భవితను బానిసలుగా మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మహమ్మదీయ మతము మారి మసీదుకే వెళ్ళిన, అల్లాతో అంటరాని జాతుల కథ చెప్పిన, మహమ్మదీయ మతము మారి మసీదుకే వెళ్ళిన, అల్లాతో అంటరాని జాతుల కథ చెప్పిన, చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే, చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే, అతి శూతుల విన్న పాలు విని బ్రతుకు మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. చర్చికెళ్ళి యేసయ్యను ఎంత మొక్కుకున్నను, కన్నీళ్లతో కాలు గడిగి కనుల కద్దుకున్నను, చర్చికెళ్ళి యేసయ్యను ఎంత మొక్కుకున్నను, కన్నీళ్లతో కాలు గడిగి కనుల కద్దుకున్నను, దళిత జీవితాల వెలుగు రాలే కదా, దళిత జీవితాల వెలుగు రాలే కదా, తరతరాల దారిద్ర్యం పోలే కదా. మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. భారత భవిష్యత్తు మార్చెను మానవతా మూర్తిగా, భారత రాజ్యాంగమేచ్చి మన బ్రతుకులు మార్చెనుగా, భారత భవిష్యత్తు మార్చెను మానవతా మూర్తిగా, భారత రాజ్యాంగమేచ్చి మన బ్రతుకులు మార్చెనుగా. బుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్షగా, బుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్షగా, ఆ దేవుడనే వాడి నుదిటి రాత మార్చినాడుగా. మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. ఇకనైనా తెలుసుకోండి మూసిన ఎద తలుపులు, అంబేద్కరు ఆశయమును మోయ కలుపు చేతులు. ఇకనైనా తెలుసుకోండి మూసిన ఎద తలుపులు, అంబేద్కరు ఆశయమును మోయ కలుపు చేతులు. అంబేద్కరు కలల
కదలిరా అంబేద్కర్ కలలను నెరవేర్చుటకై కదలిరా బహుజన రాజ్యం మోసే బాధ్యత మోయాలిగా మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మరొకసారి సభాధ్యక్షులకు, ఈ సంఘం కాలనీవాసులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యమ జై భీములు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.